ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో డిఎస్సి మీద ఒక దొంగ దీక్ష జరిగింది. ఆ దీక్షకి అటు ఇటు గాని ఒక సెకండ్ లాంటి నాగార్జున యాదవ్ వినుకొండకు వచ్చి కూటమి వాళ్ళ మీద, జీవి ఆంజనేయులు గారి మీద లేనిపోని ఆరోపణలు చేశాడు. అరే నాగార్జున యాదవ్, జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి వినుకొండకు వచ్చి ఏదైనా వాగితే అక్కడే నీకు తాడదీస్తామని చెప్తున్నాం. అరే నీకేం తెలుసురా వినుకొండ గురించి? బ్రహ్మనాయుడు చేసిన అక్రమాలు, అన్యాయాలు రా నేను చూపిస్తా నీకు. 3 సార్లు గెలిచిన ఆంజనేయులు గారు వినుకొండ అభివృద్ధి కోసం ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అటు ప్రతిపక్షాన గాని ఇటు అధికార పక్షాన గాని అందరినీ తన సొంత బిడ్డలా చూసుకునే వ్యక్తి ఎవరైనా అంటే ఒక వినుకొండ జీవి ఆంజనేయులు గారు మాత్రమే గుర్తుంచుకో. ఏందిరా నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు? నా ఎలా నీకు ఇంకొకసారి గాని కూటమి వాళ్ళ గురించి గాని నోరు జారితే చెప్పుతో కొడతామని కూడా చెప్తున్నాను. ఏరా ఏం తెలుసురా బ్రహ్మనాయుడు గురించి నీకు? తెనాలి వాళ్ళు ఎవరు పొలం కొనుక్కొని, అయ్యా మా పొలం వేరే వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు మాకు రిజిస్టర్ చేయట్లేదని చెప్తే కొండ పక్కన పొలం తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకున్నాడు రా బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడు గురించి ఏం తెలుసని నువ్వు అవుతున్నావురా? అతను చేసిన అక్రమాలు, ఆర్టీసీలో డీజిల్ కొట్టే బయట పంపులకి పెట్రోల్ బంకు సీన్కి ఇస్తే అతని దగ్గర 50 లక్షలు తీసుకొని అతనికి కాంట్రాక్ట్ ఇప్పించినోడు రా బ్రహ్మనాయుడు. అన్యాయానికి అక్రమానికి కేర్ ఆఫ్ బ్రహ్మనాయుడు. తెలిసి మాట్లాడు, తెలవకుండా మాట్లాడు. మాకు నీకేదో 10,000 ఇస్తున్నాడు కదా అని వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మాకు బఫు. ఇంకొకసారి గాని వినుకొండ ఆంజనేయ గారి గురించి ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే నీకు అక్కడే తాడదీస్తామని తెలియపరుస్తున్నా. ఖబర్దార్ నాగార్జున యాదవ్.